పెద్ద నోట్ల రద్దు తర్వాత పరిణామాలపై సలహాలు సూచనలు ఇచ్చేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీపై క్లారిటీ లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తనను కమిటీకి కన్వీనర్ గా ఉండాలని కోరినా ఆ తర్వాత సంప్రదించలేదన్నారు. ఈ పరిస్థితుల్లో కమిటీ డిసెంబర్ 2న సమావేశమవుతుందని కేంద్రం ప్రకటించడం చర్చగా మారింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎదురవుతున్న సమస్యల నుంచి బయటపడేందుకు మోడీ సర్కార్ అన్ని దారులు వెతుకుతోంది. నోట్ల రద్దు, నగదు రహిత లావాదేవీలకు సూచనలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రులతో కమిటీ వేస్తామని ఇప్పటికే ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఏపీ సీఎం చంద్రబాబు చైర్మన్ గా పాండిచ్చేరి, త్రిపుర, బీహార్, మధ్యప్రదేశ్ సీఎంలు నారాయణస్వామి, మాణిక్ సర్కార్, నితీష్ కుమార్, శివరాజ్ సింగ్ చౌహాన్ సభ్యులుగా ఉంటారని తెలిపింది. ఇప్పటికే వీళ్లందరికీ ఫోన్ చేసి మాట్లాడారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. అయితే ఇష్యూ క్రిటికల్ గా మారిన సమయంలో కమిటీలో ఉండేందుకు సీఎంలు ఆసక్తి చూపటం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీకి చెందిన సీఎం శివరాజ్ సింగ్ తప్ప మిగతా వారంతా కమిటీకి దూరంగా ఉండాలనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగానే నోట్ల రద్దుపై ఏర్పాటైన కమిటీ డిసెంబర్ 2న సమావేశమై చర్చిస్తుందని ప్రకటించారు కేంద్ర మంత్రి జైట్లీ. కానీ కమిటీకి చైర్మన్ గా వ్యవహరిస్తారని చెప్పిన చంద్రబాబే అలాంటి విషయమేమీ తనకు తెలియదన్నారు. కమిటీకి కన్వీనర్ గా ఉండాలని జైట్లీ చెప్పారని, కొన్ని సమస్యలు పరిష్కరించాలని తాను సూచించినట్లు చెప్పారు బాబు. ఆ తర్వాత ఎలాంటి సమాచారం లేదన్నారు. అదే నిన్న అడిగారు అరుణ్ జైట్లీ గారు, ఈ మరి మేము అనుకుంటున్నామని. నేను కూడా చెప్పాను, ఇవన్నీ కన్స్టెంట్స్ బాగా ఉన్నాయి, ఇవన్నీ ఉధృతంగా తీసుకుపోతే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పాను. మళ్ళీ నాకేం కమ్యూనికేషన్ లేదు. కమిటీలో ఉండేందుకు సీఎంలు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ప్రత్యామ్నాయంగా ఒడిశా, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్, హరీష్ రావత్ పేర్లను కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.